విశాఖలో వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యమంత్రిగా వెళ్ళి శంకుస్థాపన చేస్తాం. ఆల్మోస్ట్ మేము ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేస్తాం. నార్త్ బ్రేక్ వాటర్స్, సౌత్ బ్రేక్ వాటర్స్ ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేస్తాం. అప్పుడు మేము వెళ్తే కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారు చెప్పారు, సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా గతంలో శిలాఫలకం వేశారు సార్ ఇక్కడ అని చెప్పి. ఎక్కడుందో శిలాఫలకం చూస్తే ప్రాజెక్ట్ కట్టిన దానికి ఆయన శిలాఫలకం వేసిన దానికి సంబంధమే లేదు అసలు. ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ ఆ రోడ్డు మీద ఎక్కడో ఆ కందుకూరులో హైవే మీద ఎక్కడో శిలాఫలకం వేసి వెళ్ళిపోయాడు. అడిగితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడండి. అంటే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయరు, ఫైనాన్షియల్ క్లోజర్ చేయరు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఈపీసీ కాంట్రాక్ట్ ఉండడు. ఏది చేయకపోయినా అన్నింటికంటే సులువైనటువంటి పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఓ దిమ్మ కట్టి దాని మీద పలక పెట్టడం అనేటువంటిది చాలా సులువైనటువంటి పని. దాంట్లో బాగా సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇన్ని చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాజెక్ట్స్ అనేటువంటివి లెట్ ఇట్ బి ఏదన్నా ప్రైవేట్ ప్రాజెక్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ, ఈరోజు మేము మెడికల్ కాలేజెస్ తీసుకున్నాం, 17 పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వంలోనే 7 పూర్తి చేస్తాం, మిగిలినటువంటివి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పూర్తి చేయండి. ఇప్పుడు 2004తో నీకు హైదరాబాద్కి ఉన్నటువంటి తెగదెంపులు అయిపోయినాయి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు తమ ప్రతిపక్ష నాయకులు, 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిపోయింది. పూర్వ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెడితే అక్కడ కూడా మనం ఎక్కువ కాలం లేము, దొంగ పనులు చేసి పరిగెట్టుకొని వచ్చాము. 2004 నుంచి 2024 వరకు అంటే 2025 కూడా అయిపోతుంది. అంటే 21 సంవత్సరాలు మీకు హైదరాబాద్కి మీ అడ్మినిస్ట్రేషన్కో లేకపోతే మీరు ముఖ్యమంత్రిగానో ఆ తెగదెంపులు అయిపోయినాయి. గడిచినటువంటి 20 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి నా అభివృద్ధి అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందంటే నేను ఎప్పుడో 99లో చెప్పాను. 99లో చెప్తే 2025లో ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయిపోయిందా? అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం అనేటువంటిది ఒక యాడ్ ఏజెన్సీ నడిపినట్టు. మీరు ఎక్కడ చూసినా సరే ఒక యాడ్ ఏజెన్సీ ఏ రకంగా మార్కెటింగ్ చేసేటువంటి దానికి సిద్ధహస్తులో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు ఆ పనే చేస్తున్నారు. సో ఈ విషయాలన్నిటి మీద మీరు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పరు, వారు చేసినటువంటి పనులు మీకు ఎలాగా ఇది ఎప్పుడూ లేదు. కానీ కనీసం అదాని పేరు చెప్పాలి కదా, అదాని పేరు కూడా చెప్పలేదే. ఈరోజు తిరిగి అదాని గురించి అడిగితేనేమో అదానితో ఆ రోజు మేము మాట్లాడాం. సో ఇన్ని సబ్జెక్ట్స్, ఇవన్నీ ఇన్ఆర్బిట్ మాల్ ఉదాహరణకి ఆగస్టు 1, 2023 శంకుస్థాపన చేస్తాం. ఈరోజు పొజిషన్ ఏంటో ఒకసారి చూడండి. మరో 6 నాకు తెలిసి మా అయితే మరో 6 నెలల్లో అది ప్రారంభం అవుద్ది. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు మాకున్నటువంటి డైరెక్షన్స్ కానీ లేదా ఆఫీసర్స్కి ఉన్నటువంటి డైరెక్షన్స్ కానీ అన్ని అప్రూవల్స్ పూర్తయిన తర్వాత, అన్ని అప్రూవల్స్ పూర్తయి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి రెడీగా ఉన్నప్పుడు మీరు ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేయించండి నాతో శంకుస్థాపన. కానీ నేను శంకుస్థాపన చేస్తే వెంటనే అట్లీస్ట్ ఒక 6 months లోపన్నా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ స్టార్ట్ అయ్యేటట్టు ఉండాలనేటువంటిది మాకు ఉండేటువంటి డైరెక్షన్స్. చంద్రబాబు నాయుడు గారు దాంతో పని లేదు. శిలాఫలకానికి సిద్ధమా కాదా అని అడుగుతాడు ఆయన. అందుకని శిలాఫలకాలకి అది తర్వాత సమాధానాలుగా మిగిలిపోతాయి. అనేక ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే అలాంటివే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అలాంటిదే. ఈరోజు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున క్రెడిట్ చోర్ చంద్రబాబు అనేటువంటి మాట అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం చేయకపోయినా మనం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేటువంటి విధానం, ఒకళ్ళు చేసిన చెప్పేటువంటి గుణం లేకపోవడం,
రెండోది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తే ఎక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారన్నటువంటి భయం. సో వీటన్నిటి మధ్య అనేక ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీ